ఓం శ్రీమాత్రే నమః. ఏవం భూతతః ఈ భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యానమవల్లభా అంటాడు నారాయణీయంలో నారాయణ భట్టతిరి. అంటే భక్తి యోగమే కర్మయోగం కంటే జ్ఞానయోగం కంటే అత్యుత్తమమైనది. ఎందుకంటే భక్తి యోగాన్ని ఆశ్రయించి నిశ్రమమేవ, ఏ శ్రమ లేకుండా, సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక, సౌందర్యమే స్వరూపంగా అద్భుతమైనటువంటి నీ ముఖారవిందాన్ని చూస్తూ, దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ నీ వైపు ఆకర్షింపబడి ప్రపంచాన్ని మరచిపోయి నీలో మమైకం కావచ్చయ్యా అని భక్తి యోగం యొక్క విశిష్టతను తెలియజేశాడు. అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఏవం భూతమనోజ్ఞకానవసుధా నిషంద సందోహనం త్వద్రూపం పరచిత్ రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్య ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్ప విసరైరానందమూర్ఛోద్భవై. ఎప్పుడైతే మనోజ్ఞమైన ఈ రూపాన్ని, నవసుధా నిశ్చంద సందోహనం, అమృతం వర్షిస్తున్నట్టుగా ఉండేటువంటి అద్భుతమైన ఆ రూపాన్ని చూస్తూ ఉంటామో అది పరచిత్ రసాయనమయం, దేహంలో ఉన్న దోషాలన్నింటినీ పోగొట్టే ఔషధమయ్యా. మతిం సజ్జ ప్రేరయతే, బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. మదయతే, మత్తులో ముంచేస్తుంది. నిరంతరము నీ దగ్గరే ఉండాలన్న ఆలోచన, నీ రూపాన్ని చూస్తూ ప్రపంచాన్ని మరిచిపోవాలన్నటువంటి ఆసక్తి పెరుగుతాయ్యా. అలా ఎప్పుడైతే హృదయము నీ రూపాన్ని చూస్తూ నీ నామాన్ని జపిస్తూ నీలో తాదాత్మ్యం చెందుతుందో అప్పుడు వాసించత్యపి శీతబాష్ప విసరై ఆనందమూర్ఛోద్భవై, ఆనందంతో మూర్ఛిల్లి కంటి వెంట ధారాపాతంగా ఆనంద అశ్రువులు రాలుతూ ఉంటే శరీరమంతా హృదయమంతా తడిసిపోతుందయా అని కర్మ జ్ఞాన యోగాల కంటే భక్తి యోగం గొప్పది అని శుకుడు పరీక్షిత్తుకు భాగవతంలో సజ్జోముక్తి క్రమముక్తిని వివరించిన తరువాత ఈ రెండు కష్టమయ్యా, అతి సులభమైనది భక్తి యోగమే అని ఎలా వివరించాడో అలా ఆ భావాన్ని ఆవిష్కరిస్తూ భక్తి యోగం గురించి చెప్పాడు. భక్తి యోగము నామయోగము. భగవంతుడి పట్ల భక్తి ఉండి నామాన్నే ఆయనను చేరుకోవడానికి సాధనంగా గ్రహించినట్టయితే యస్య స్మరణమాత్రేణ సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం అని భాగవతంలో వ్యాసుడు అంతా రచించిన తర్వాత ఆఖరికి 12వ స్కంధంలోని 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకంలో తెలియజేస్తాడు. నామాన్ని పట్టుకుంటే పాపాలన్నీ పోతాయి. నిరంతర నామ జపంతో జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఇహ అలా నామాన్ని జపిస్తూ ఆ స్వామికి నమస్కరిస్తే జీవితమే ధన్యమవుతుంది. నామయోగానికి నిలువెత్తు నిదర్శనము నారదుడు. యోగీశ్వరైర్గీయతే అని నారద ప్రహ్లాదులు ఏ నామాన్నైతే జపించారో దాన్ని ఆసరాగా, ఆశ్రయంగా, ఆధారంగా తీసుకున్నవాడికి ఇక ఆనందం తప్ప దుఃఖం ఎలా ఉంటుంది? అలాంటి అద్భుతమైనటువంటి నారదుడు నిరంతరము స్మరించేటువంటి నారాయణ నామము నీ జీవితాన్ని మార్చేసే సాధనం. వాయించు వీణనెప్పుడు మోయించు ముకుంద నామముల జగములకుం చేయించు చెవుల పండవ
మాయించు నఘాళి ఇట్టి మతిమరిగలడే అంటాడు భాగవతంలో. ఎప్పుడు వీణానాదాన్ని వినిపిస్తూ ముక్కింద గీతాలను ఆలపిస్తూ నారాయణ నారాయణ అంటూ నామ జపం చేసేటువంటి నారదుడి కంటే మించిన బుద్ధిశాలి ఎవడైనా కలడా? ఎందుకు బుద్ధిశాలి అన్నాడు అంటే కఠినమైన యోగాలు, హఠయోగాలు, ప్రాణాయామాలు, అష్టాంగ యోగాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ పక్కకు పెట్టి అతి సులభమైన నామాన్ని చేత పట్టుకొని నిరంతరము నారాయణ సన్నిధిలో సంచరించే త్రిలోక సంచారి ఆ నారదుడు. కనుక నామము యొక్క వైశిష్ట్యాన్ని గుర్తించి నామయోగాన్ని జీవిత గమనంగా మార్చుకోగలిగితే భవతరణం జరుగుతుంది. నామస్మరణాత్ అన్యోపాయో నహి పశ్యామో భవతరణే అంటాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. నామాన్ని మించినటువంటి సాధన లేదయా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుప్రింకరణి. గోవిందాని గొంతెత్తి చెప్పవయ్యా. గవాన్ విందయతి గోవింద. నీకు ఆనందాన్ని కలిగించేటువంటి పరమాత్మ ఆ గోవిందుడు. ఇలా అద్భుతమైన భక్తి తత్వాన్ని నామం ద్వారా ఆవిష్కరించిన మహానుభావులు కంచి పీఠానికి 59వ పీఠాధిపతి అయిన శ్రీ 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 బోధేంద్ర సరస్వతి స్వామివారు. విచిత్రం ఏమిటి అంటే అద్వైత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి శంకరుల యొక్క అవతారమే బోధేంద్ర సరస్వతి అవతారం అని తెలియజేస్తారు. ఇది ఎలా సాధ్యం? యంపురా శంకరో లక్ష్యం జగాద బ్రహ్మ నిర్గుణం సయేవ భూత్వా బోధేంద్ర తస్యోపాయం జగాద అని చెబుతారు. అంటే భారతదేశమంతా నిరీశ్వరవాదంతో, యజ్ఞయాగాదుల పట్ల అనాసక్తితో, అహంకారమే జీవితంగా గడుస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే, ఆ కపర్దియే కాలడి శంకరుడుగా, వ్యుక్తకేశుడుగా భూమండలం మీద అవతరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అది సాధ్య బ్రహ్మం. దాన్ని అందుకోవాలి అంటే తస్యోపాయం జగాద. ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని చేరుకోవాలి అంటే సాధనం భగవన్నామమే. ఇలా నామము యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి అందించటం కోసం బోధేంద్ర సరస్వతి వారు ఎంత కృషి చేశారు. ఆ నామయోగం యొక్క గొప్పతనం ఏమిటి, దాన్ని ఈ ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంచీపురంలోని మండనమిశ్ర అగ్రహారంలో కేశవ పాండన్ సుగుణ అనే దంపతులు ఉన్నారు. వారి గురువుగారు విశ్వాధికేంద్ర స్వామివారు. కాంచీపీఠానికి 58వ పీఠాధిపతి. సంతానం లేక ఏం చెయ్యాలన్న ఆలోచిస్తున్న సమయంలో వీరిద్దరూ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. సంతానము 3 రకాలుగా కలుగుతుంది అని చెబుతారు. కారణజన్మ, కామజన్మ, కర్మజన్మ. కారణజన్మ అంటే తల్లిదండ్రుల తపఫలితం కారణంగా పురాణ పురుషుడైన వాడు ఆ వంశంలో జన్మించి ఆ వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. శంకర భగవత్పాదుల వారు ఆర్యాంబ శివగురువు 40 రోజుల పాటు వృషాచలేశ్వరుణ్ణి ఆరాధించిన కారణాన ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా జన్మించాడు. బోధేంద్ర సరస్వతి స్వామివారు ఈ కేశవ పాండన్ సుగుణ దంపతులకు జన్మించిన వైనాన్ని పరిశీలిస్తే శంకర భగవత్పాదుల జననంతో సారూప్యత దొరుకుతుంది. వారు వృషాచలేశ్వరుణ్ణి ఆరాధిస్తే వీరు తమ గురువైన విశ్వాధికేంద్ర స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు
వారి కృపా కటాక్ష వీక్షణంతో సంతానాన్ని పొందగలిగారు. కారణ జన్ములైన బోధేంద్ర సరస్వతి వారు జన్మించారు. వారి సన్యాసాశ్రమ పూర్వనామము పురుషోత్తముడు. ఒకరోజు ఆ దంపతులిద్దరూ పిల్లవాడిని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళారు. గురువుగారు, ఎవరి పిల్లవాడు అన్నారు. అంటే మీ కరుణా కటాక్ష వీక్షణాలతో జన్మించాడు అన్న భావనతో మీ పిల్లవాడే అన్నాడు. వెంటనే స్వామివారు ఆశ్రమానికి ఇచ్చేస్తావా అని అడిగారు. ఇప్పుడు సాక్షాత్తు గురువే పుత్రుణ్ణి ఆశ్రమానికి ఇవ్వమని అడుగుతున్నప్పుడు కాదని ఎలా అనగలుగుతాడు? అలా పురుషోత్తముణ్ణి కంచిపీఠానికి విశ్వాధికేంద్ర స్వామివారికి ఇచ్చివేశారు. అక్కడ అన్ని విద్యలను అభ్యసించిన తరువాత విశ్వాధికేంద్ర స్వామివారు కాశీకి వెళ్ళినప్పుడు గురువుగారిని కలుద్దామని తన మిత్రుడితో కలిసి బోధేంద్ర సరస్వతి స్వామివారు కాశీకి పయనమయ్యారు. మిత్రుడి పేరు జ్ఞానసాగర్. జ్యోతిష్యంలో బాగా పట్టున్న వ్యక్తి. ఆయన పురుషోత్తముడితో కలిసి కాశీకి పయనమవుతూ నేను కాశీ నుంచి తిరిగి వస్తానన్నటువంటి సూచన కనపడటం లేదు నా జాతకంలో, కాశీకి వచ్చి నాను అక్కడ ప్రాణం వదిలేస్తే నువ్వేం చేస్తావు అని ప్రశ్నించాడు. పురుషోత్తముడు స్నేహధర్మాన్ని నిర్వర్తిస్తూ వెంటనే నీతో పాటు నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు జ్ఞానసాగర్. ఇద్దరూ కలిసి కాశీకి చేరుకున్న తర్వాత కాశీలో జ్ఞానసాగరుడు ప్రాణాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం తాను కూడా దేహాన్ని త్యాగం చెయ్యాలి. గురువుగారికి చెప్పి అనుమతి తీసుకొని ఆ పని చేద్దామని చెప్పి గురువైన విశ్వాధికేంద్ర స్వామివారి దగ్గరికి వెళ్ళి విషయమంతా వివరించాడు బోధేంద్ర సరస్వతి స్వామివారు. పురుషోత్తముడుగా నామధేయంతో ఉన్నటువంటి ఆ పిల్లవాడు 20 ఏళ్ల వయస్సు. అప్పుడు విశ్వాధికేంద్ర స్వామివారు దేహాన్ని వదిలి ఇంకొక జన్మకు వెళ్ళాలి అంటే మరణమే శరణ్యం కాదు, సన్యాసం తీసుకున్నా అది ఇంకొక జన్మగానే పరిగణింపబడుతుంది అని చెప్పి ఆ పిల్లవాడికి సన్యాసాన్ని ఇచ్చారు. ఇదే ఆపత్కాల సన్యాసం. శంకర భగవత్పాదులు కూడా మొసలి చేతికి చిక్కి తల్లిని అనుమతి అడిగారు. నేను సన్యాసం తీసుకుంటే బతుకుతానేమో అంటే తల్లి అనుమతించింది. అప్పుడు ఆపసన్యాసాన్ని తీసుకొని తరువాత గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రరీత్యా సన్యాసాన్ని స్వీకరించారు. అలానే బోధేంద్ర సరస్వతి స్వామివారు కూడా విశ్వాధికేంద్ర స్వామివారి దగ్గర సన్యాసం తీసుకొని అనంతరము కాంచీపీఠానికి 59వ పీఠాధిపతిగా 54 సంవత్సరాలు బాధ్యత నిర్వర్తించారు. విశ్వాధికేంద్ర స్వామివారు తిరిగి నువ్వు కాంచీకి వెళ్ళేటప్పుడు పూరీ క్షేత్రం మీద నుంచి వెళ్ళమని తెలియజేశారు. అలా పూరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చే సమయంలో ఆయన కనులకు ఒక దృశ్యం కనపడింది. ముష్కరుల యొక్క విధర్మీయుల యొక్క ప్రభావానికి గురి అయి ఒక స్త్రీ తన పాతివ్రత్యాన్ని కోల్పోయింది. ఆమె తిరిగి తన భర్త దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ నేను మళ్ళీ మన ధర్మంలోకి వస్తాను అని అభ్యర్థిస్తూ ఉంటే ఆ భర్త అన్నాడు, ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ ఈ ధర్మంలోకి వచ్చేయమని తెలియజేశాడు. ప్రాయశ్చిత్త విధి విధానాలు ఎలా తెలుస్తాయి అంటే ఆ పూరీ పట్టణంలో ఉన్నటువంటి లక్ష్మీధర కవి గారు రచించిన నామకౌమిది అన్న పుస్తకంలో ఈ విధాలన్నీ ఉన్నాయని తెలిసి వారు ఆ లక్ష్మీధర కవి గారి ఇంటికి వెళితే అక్కడ ఆయన పుత్రుడైన జగన్నాథ పండితుడు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, రామనామాన్ని 3 సార్లు చెప్పి జగన్నాథ క్షేత్రంలో ఉన్న కొలనులో మునిగి బయటికి వస్తే పాపం ప్రాయశ్చిత్తమవుతుంది అని తెలియజేశారు. ఆశ్చర్యంగా బోధేంద్ర స్వామి ఇలా జరుగుతుందా అని ఆ నామకౌముదిని అంతా ఆ రోజు
అధ్యయనం చేసి మరునాడు ఆ కొలను దగ్గరకు వెళ్ళగానే ఆ స్త్రీమూర్తి ఆ నీటిలో మునిగి బయటికి వచ్చిన మరుక్షణం ఆహార్యము, ఆభరణాలు అన్నీ అంతకు ముందు ఎలా ఉన్నాయో అలాంటి స్థితిలో భర్త దగ్గరకు వెళ్ళింది. అప్పుడు అర్థమైంది నామము యొక్క మాహత్యం ఏమిటో. అందుకే శ్రీ భగవన్నామ రసోదయ అన్న అద్భుతమైన పుస్తకంలో నామ కీర్తన యొక్క మాహత్యాన్ని వివరిస్తూ అవశనామ కీర్తన, యత్నపూర్వక నామ కీర్తన అని నామ మాహత్యాన్ని తెలియజేశాడు. అవశనామ కీర్తన అంటే నీకు తెలియకుండానే నిరంతరము నీ నోటి నుంచి నామము వచ్చేటువంటి అదృష్టము. అది ఎలా సాధ్యము అంటే పూర్వజన్మ సుకృతంగా మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. ఏ పని చేసినా సరే నామము నోటి నుంచి వస్తూ ఉంటుంది. అలా స్కాంద పురాణంలో ఒక స్త్రీమూర్తి ఎన్నో పాపాలు చేసి ఆఖరికి గోవుని చూసి మేక అని ఆ మాంసాన్ని భక్షించి తప్పు చేశానే శివశివ అని అనుకొని అప్రయత్నంగా శివనామం నోట్లోంచి బయటికి రావటం వల్ల నరకానికి వెళ్లకుండా మళ్ళీ జన్మ పొంది యత్నపూర్వకంగా ఆ స్వామిని అర్చించి ముక్తి పొందింది. అజామిళోపాఖ్యానంలో కూడా తనకు తెలియకుండానే కొడుకును పిలుస్తున్నట్టు భావన చేస్తూ నారాయణ నారాయణ అని అవశనామ కీర్తన చేసిన అజామిలుడు ఆ తరువాత కాలంలో యత్నపూర్వక సంకీర్తన చేసి అద్భుతమైన ముక్తిని పొందాడు. ఇలా భగవన్నామాన్ని జపిస్తూ బతికినంత కాలము నీ నామము మరువనుగాని మరణకాలమందునే మరుతునేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ వెకలించి పట్టునప్పుడు కఫపాత విత్తముల్ గ్రమ్మగా భ్రమచేత కఫబుద్ధవమంది కష్టపడుచు నారాయణ అంతు తలతునో లేక తలవలేనో నాటికిప్పుడే చేతు నీ నామస్మరణ అని అప్పుడు దేహాన్ని వదిలేసేటప్పుడు స్ఫురణకు రావాలి అంటే ఇప్పుడు స్మరించాలి. ఈ స్మరణే ఆ స్ఫురణకు కారణమవుతుంది. అలా నిరంతరం భగవన్నామాన్ని కీర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఓం తత్సత్.